భారత్లో ఇప్పటికే 5G సేవలు మొదలవగా త్వరలో 6G సేవల్ని కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో ఐఐటి మద్రాస్ పాత్ర అత్యంత కీలకంగా మారబోతోంది. 5G తేవడంలో ముఖ్య భూమిక పోషించిన ఈ పరిశోధక విద్యా సంస్థ ఇప్పుడు 6Gలో అధునాతన ఫీచర్ల కోసం పని మొదలు పెడుతోంది. మైక్రో సెకండ్లో 1 టెరాబైట్ వేగంతో ఇంటర్నెట్ 6Gతో సాధ్యం కానుంది. ఈ దిశగా ప్రపంచంలోని అగ్రదేశాలు పరిశోధనలకు సిద్ధమవ్వగా ఈ రేసులో ముందుండేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. చెన్నైలోని ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్క్లో 6G సాంకేతికత వృద్ధిపై పెద్ద ఎత్తున పరిశోధనలు చేసేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 6G నెట్వర్క్ ను తెచ్చేందుకు ఏ వనరులుండాలి, ఎలాంటి విధి విధానాల్ని తేవాలనే దానిపై స్పష్టమైన నివేదికలను ఇచ్చేలా ఈ కేంద్రం అత్యున్నత పరిశోధనలో మార్గనిర్దేశం చేయనున్నాయి. ఈ క్రతువులో టెలికాం రంగ విద్యనందించే సంస్థలు, పారిశ్రామిక యాజమాన్యాలతో కలిసి పనిచేయనుంది. 6G వేగాన్ని అందుకునే కొత్త అప్లికేషన్ల రూపకల్పన సైతం ఇక్కడే జరగనున్నట్లు కేంద్ర ప్రభుత్వాధికారులు స్పష్టత ఇచ్చారు. అయితే ఇదివరకే ఐఐటి రీసెర్చ్ పార్క్లో 5Gకి సంబంధించిన పరిశోధనలు జరిగాయి. ఈ ప్రాజెక్టులో దేశంలోని 5 అత్యున్నత పరిశోధక విద్యా సంస్థలు పాల్గొన్నాయి. వీరందరి నైపుణ్యాలు, సలహాలు, సూచనలను తీసుకుని ఈ కేంద్రం ముందుకెళ్లేలా ప్రణాళిక రచించారు. ఈ సాంకేతికతను సాధ్యం చేయడానికి తొలి విడతగా 2025లో కీలక మైలురాళ్లను అధిగమించేలా లక్ష్యాల్ని పెట్టుకున్నారు. కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఇవన్నీ పర్యవేక్షిస్తోంది. మరోవైపు భారత్లో 2030లోగా 6G సాంకేతికతను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా గతేడాది మార్చి 23న ప్రధాని నరేంద్ర మోదీ భారత్ 6G విజన్ను విడుదల చేశారు. ఈ సాంకేతికత డిజైనింగ్, అభివృద్ధి, విస్తరణలో మన దేశమే ముందుండేలా లక్ష్యాలను ఏర్పరచుకుంది. 5G స్పీడ్ కన్నా 1000 రెట్లు వేగంగా 6G రాబోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 1 మైక్రో సెకండ్లోనే 1 టెరాబైట్ వేగాన్ని అందుకునే అవకాశం ఉందంటున్నారు. ఇక ప్రపంచంలో కృత్రిమ మేధ ప్రస్తుతం కీలకంగా మారిన నేపథ్యంలో దీన్ని దృష్టిలో ఉంచుకుని 6G నెట్వర్క్లోనూ ఏఐకి అనువైన సాంకేతికత తీసుకువచ్చేలా పరిశోధనలు జరగనున్నట్లు అధికారులు చెబుతున్నారు.